బ్రిటన్లో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తున్నటువంటి బ్రిటన్లో వృద్ధులకు కేర్ టేకర్లుగా వెళ్ళే విదేశీయులు తీవ్ర హింసకు గురవుతున్నారని భారతీయ జర్నలిస్టు జరిపిన శోధనలో తేలింది. భారత్ తదితర దేశాల నుంచి కేర్ టేకర్లను నియమించుకుంటున్నారని, వారిని తీవ్రంగా వేధిస్తున్నారని వెల్లడైంది. కేరళకు చెందిన బాలకృష్ణన్ బాలగోపాల్ అనే జర్నలిస్టు స్వయంగా కేర్ టేకర్గా వెళ్ళి ఓ వార్తా సంస్థ కోసం ఈ అంశాలను శోధించారు. ఈశాన్య ఇంగ్లాండ్లో ఈయన పరిశోధన సాగింది. కేర్ టేకర్ల నుంచి భారతీయ నియామక సంస్థలు వేల పౌండ్లను వసూలు చేస్తున్నాయి, సుదీర్ఘ కాంట్రాక్టులను కుదురుస్తున్నాయి, మధ్యలో వదిలేసి వెళితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి గత ఏడాది 1,40,000 మందికి బ్రిటన్ వీసాలు ఇచ్చింది. ఇందులో 39,000 మంది భారత్ నుంచి వెళ్లారు. వీరిలో చాలామంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు, రుణాల బారిన పడుతున్నారు, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, తప్పులు చేస్తామనే భయం వారిని వెంటాడుతోంది అని బాలకృష్ణన్ తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, సోకాల్డ్ మేధావులు దీని మీద స్పందించాలి.